Hello all, welcome to Raos Academy Hyderabad. Today's important topics in news, that is today's current affairs. Number 1, Prihuvihar Temple. So we discussed it long back, 1 month back kuda manam discuss chesam Prihuvihar Temple. So today's news enti ante at the center of the dispute between Thailand and Cambodia. So it is a dispute between Thailand and Cambodia. Thailand and Cambodia, that is Prihuvihar Temple, which is called Prihuviharn in Thai. So Thai language lo దీన్ని మనం ఏమంటున్నాం, Prihuviharn అంటున్నాం Thailand languages లో, that is Thai language. So Prihuvihar center is Prihuvihar temple వచ్చేసి సెంటర్ ఆఫ్ డిస్ప్యూట్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కంబోడియా. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి కూడా వీళ్ళు వెళ్ళడం జరిగింది. సో టుడేస్ క్లాస్లో మనం ఏంటి అంటే ఈ టెంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న ప్రిహువిహార్ టెంపుల్ వచ్చేసి ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే మనకేంటి థాయిలాండ్ అండ్ కాంబోడియా. థాయిలాండ్ అండ్ కాంబోడియా. సో అబౌట్ ప్రిహువిహార్ టెంపుల్, ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ టెంపుల్ కాంప్లెక్స్ ప్రీచ్డ్ ఎటాప్ ద డంగ్రెక్స్ మౌంటైన్. డంగ్రెక్ మౌంటైన్. సో డంగ్రెక్ మౌంటైన్ దగ్గరలో ఉంది. స్ట్రాండ్లింగ్ ద థాయ్ కంబోడియన్ బార్డర్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ థాయ్ కంబోడియా బార్డర్, సిచ్యువేటెడ్ ఇన్ డెంగ్రెక్ మౌంటైన్స్. డెంగ్రెక్ మౌంటైన్స్ దగ్గర ఉంది. సో థాయిలాండ్ కాంబోడియా బార్డర్లో ఈ టెంపుల్ లొకేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ హిస్టారికల్ ఆరిజిన్. సో బిల్ట్ ఇన్ ద 11th to 12th centuries during the Khmer empires. During the Khmer empires golden age. Significance వచ్చేసి it is a Lord Shiva temple and is sacred and symbolic site for the both nations. In 2008 it is listed as UNESCO World Heritage Site. సో ఎప్పుడైనా యునెస్కోకి సంబంధించిన హెరిటేజ్ సైట్స్ న్యూస్లో ఉంటే అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రిహువిహార్ టెంపుల్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఏ యునెస్కో సైట్, యునెస్కో హెరిటేజ్ సైట్. సో సింపుల్గా ప్రిహువిహార్ టెంపుల్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కంబోడియా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ డాంగ్రెక్ మౌంటైన్స్. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ కెమెర్ ఎంపైర్. డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ కెమెర్ ఎంపైర్. ఇక్కడున్న దేవుడు ఎవరు అంటే లార్డ్ శివ. లార్డ్ శివ, శివ టెంపుల్కి సంబంధించిన ఒక టెంపుల్, శివుడికి సంబంధించిన ఒక టెంపుల్ ప్రిహువిహార్ టెంపుల్ లొకేటెడ్ ఆన్ ద బార్డర్స్ ఆఫ్ థాయిలాండ్ అండ్ కాంబోడియా. థాయిలాండ్ అండ్ కాంబోడియా. సో నెక్స్ట్ అనదర్ టెంపుల్, దట్ ఈస్ బృహదీశ్వర టెంపుల్. బృహదీశ్వర టెంపుల్. సో 1000 years సెలబ్రేషన్స్ మనం తమిళనాడులో చూడడం జరిగింది, చోళులకు సంబంధించి, చోలాస్. సో అందులో భాగంగా మనం న్యూస్లో ఉన్న బృహదీశ్వర టెంపుల్ గురించి లెటస్ డిస్కస్. సో బృహదీశ్వర టెంపుల్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గంగైకొండ చోళపురం టెంపుల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గంగైకొండ చోళపురం టెంపుల్. సో బిల్ట్ బై రాజేంద్ర చోళ 1. బిల్ట్ బై రాజేంద్ర చోళ 1. టైం పీరియడ్ వచ్చేసి 1014 to 1044 AD. టు కమమరేట్ హిజ్ గ్యాంగెటిక్ ఎక్స్పెడిషన్, దిస్ టెంపుల్ మార్క్డ్ ద షిఫ్ట్ ఆఫ్ చోళా క్యాపిటల్ ఫ్రమ్ తంజావూర్ టు గంగైకొండ చోళపురం, విచ్ రిమైన్డ్ ద ఇంపీరియల్ సీట్ అంటిల్ 1279 AD. సో హియర్ ద కింగ్ రాజేంద్ర చోళ. సో కింగ్ ఎవరు? రాజేంద్ర చోళ 1. సో హీ స్టార్టెడ్ హిజ్ నార్థన్ ఎక్స్పెడిషన్. సో ఇక్కడ మనకేంటి చోలాస్ వచ్చేసి మనకు తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు. హీ స్టార్టెడ్ హిజ్ నార్థన్ ఎక్స్పెడిషన్. సో నార్థన్ ఎక్స్పెడిషన్ అంటే ఏంటి? ఉత్తర భారతదేశ దండయాత్ర. దేర్ హీ డిఫీటెడ్ నార్థన్ కింగ్స్. దేర్ హీ డిఫీటెడ్ నార్థన్ కింగ్స్ అండ్ అటైన్డ్ ద టైటిల్ గంగైకొండ చోళ. అటైన్డ్ ద టైటిల్ గంగైకొండ చోళ. సో గంగైకొండ చోళ అనే టైటిల్ వచ్చింది ఎవరికి? రాజేంద్ర చోళ 1. సో అక్కడ ఉత్తర భారతదేశంలో ఈయన డిఫీట్ చేసిన కింగ్స్ ఏం చేశారంటే ప్రతిఫలంగా ఆ గంగా వ్యాలీ, గంగా రివర్కి సంబంధించిన వాటర్ని తీసుకుని వచ్చి ఇక్కడ చోళగంగం లేక్, చోళగంగం లేక్, దట్ ఈస్ లొకేటెడ్ నియర్ గంగైకొండ చోళపురం, ఆ సరస్సులో వేయడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం? చోళగంగం లేక్ అంటున్నాం. సో ఇక్కడ ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ కమమరేటివ్ ఆఫ్ హిజ్ నార్థన్ ఎక్స్పెడిషన్ ద కింగ్ రాజేంద్ర చోళ 1 హ్యాస్ బిల్ట్ ఏ టౌన్
ఆ టౌన్ పేరు ఏంటి అంటే గంగైకొండ చోళపురం. సో వీళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే ఎర్లియర్ క్యాపిటల్ సిటీ తంజావూర్, లేటర్ చోళాస్ షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ సిటీ టు గంగైకొండ చోళపురం, విచ్ వాజ్ బిల్ట్ ఇన్ కమమరేటివ్ ఆఫ్ రాజేంద్ర చోళ వన్స్ నార్థన్ ఎక్స్పెడిషన్. నెక్స్ట్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. సో ఇక్కడ బృహదీశ్వర టెంపుల్ లేకపోతే గంగైకొండ చోళపురం టెంపుల్ కూడా ఇంపార్టెంట్ దేవుడు ఎవరు అంటే శివ, లార్డ్ శివ. డెడికేటెడ్ టు లార్డ్ శివ, ద టెంపుల్ దట్ ఈస్ గంగైకొండ చోళీశ్వరర్ రిఫ్లెక్ట్స్ ద రిఫైన్డ్ ద్రావిడియన్ ఆర్కిటెక్చర్. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ surpassing even the earlier Brihadishwara temple built by his father Rajaraja Chola I, symbolizing both military glory and religious devotion. Though he constructed the temple in commemorative of his military expeditions, here it also reflects the religious devotion. It also reflects the religious devotion. So the annual ఆది తిరువతరై ఫెస్టివల్. సో ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ఫెస్టివల్ ఏమంటున్నాం, ఆది తిరువతరై ఫెస్టివల్ జరుగుతుంది. బట్ ఇప్పుడు 1000 ఇయర్స్ అయింది కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఆది తిరువతరై ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది తమిళనాడులో. ఇందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా విజిట్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు దానిపైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ద యాన్యువల్ ఆది తిరువతరై ఫెస్టివల్ సెలబ్రేట్స్ రాజేంద్రాస్ బర్త్ స్టార్, దట్ ఈస్ తిరువాదిరై. సో బర్త్ స్టార్ వచ్చేసి తిరువాదిరై విత్ తిరుకుత్తు performances and ceremonial offerings reflecting the dynasty's culture legacy. Next, supported by the inscriptions. So ikkada unna we have several inscriptions as well as copper plate inscriptions which are describing about the Brihadishwara temple. It was declared UNESCO World Heritage Site in 2004. So already UNESCO World Heritage Sites ఎప్పుడన్నా న్యూస్లో ఉంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అలాంగ్ విత్ ద ఐతరేశ్వర టెంపుల్ ఎట్ దారాసురం. సో తంజావూర్ టెంపుల్ వాజ్ ఎర్లియర్ ఇంక్లూడెడ్ ఇన్ 1987, ఆల్ టుగెదర్ ఫార్మింగ్ ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. సో ఇక్కడ ఈ చోళా టెంపుల్ ఏంటి అంటే built according to the Dravidian architecture. Built according to the Dravidian architecture. ఇక్కడ మనం ఏమంటున్నాం, బృహదీశ్వర టెంపుల్ అంటున్నాం. డెడికేటెడ్ టు లార్డ్ శివ, కన్స్ట్రక్టెడ్ బై చోళా కింగ్ రాజేంద్ర చోళా I. ఇతనుకున్న టైటిల్ ఏంటి అంటే గంగైకొండ చోళన్. హీ కన్స్ట్రక్టెడ్ ఏ టౌన్ కాల్డ్ గంగైకొండ చోళపురం. లేటర్ ఇట్ బికేమ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ చోళాస్. ద ఎర్లియర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ చోళాస్ వచ్చేసి మనకు తంజావూర్. సో ఫస్ట్ పల్లవాస్ తర్వాత వచ్చిన వాళ్ళు చోళాస్ తర్వాత వచ్చిన వాళ్ళు పాండ్యాస్. ఇది వచ్చేసి ఏంటంటే వీళ్ళ వరుస క్రమం. నెక్స్ట్, 5 years ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. 5 years ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 5 years కంప్లీట్ అయింది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో నెంబర్ 1, ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 envisions a massive transformation in education through education system rooted in Indian ethos, contributing to transforming the Indian into a equitable and vibrant knowledge society. So here the national education policy 2020 changed the Indian education system. So Indian existing ఎడ్యుకేషన్ సిస్టమ్ని టోటల్గా చేంజ్ చేసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి అంటే 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అందులో భాగంగా వీ హ్యావ్ కీ ఫీచర్స్. అందులో ఉన్న కీ అచీవ్మెంట్స్ ఏంటి, కరికులం రీఫార్మ్స్ ఒకటి, వీళ్ళు తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఏంటి 5+3+4 స్ట్రక్చర్ ఒకటి తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్, ఎస్సీ ప్రమోట్ ఎక్స్పెరిమెంటల్ అండ్ competency based learning. ఈవెన్ సైన్ లాంగ్వేజ్ ఆల్సో బికమ్ ఏ సబ్జెక్ట్. సైన్ లాంగ్వేజ్ని కూడా ఇందులో ఒక సబ్జెక్ట్గా వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఫౌండేషనల్ స్కిల్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటి, స్ట్రక్చర్ వచ్చేసి 5+3+3+4. నెక్స్ట్, సెకండ్ వచ్చేసి ఫౌండేషనల్ స్కిల్స్. సో నిపుణ్ భారత్, ఇందులో భాగంగా ప్రోగ్రామ్స్ ఏంటి మనకు, నిపుణ్ భారత్, విద్యా ప్రవేశ్. నిపుణ్ భారత్ అండ్ విద్యా ప్రవేశ్ హ్యావ్ రీచ్డ్ ఓవర్ 4.2 crore స్టూడెంట్స్ అక్రాస్ 8.9 lakh schools inclusivity. Next, over 1.15 lakh SEDG students and 7.58 lakh girls enrolled in residential schools. So simple ga Nipun Bharat, Vidya Pravesh programs kuda నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్, ప్రశాత్
యాప్. సో ప్రశస్త్ యాప్ వచ్చేసి సపోర్ట్స్ డిసేబిలిటీ స్క్రీనింగ్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మనకు ప్రశస్త్ యాప్ కూడా ఉంది. ఇట్ సపోర్ట్స్ డిసేబుల్డ్ పీపుల్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి టీచర్స్ ట్రైనింగ్. 4 lakh ప్లస్ టీచర్స్ ట్రైన్డ్ అండర్ నిష్తా. నిష్తా ప్రోగ్రామ్ వచ్చేసి ఫర్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నెక్స్ట్ ప్రశస్త్ యాప్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ డిసేబిలిటీ పీపుల్. నెక్స్ట్ ఫౌండేషన్ స్కిల్స్ దట్ ఈస్ నిపుణ్ భారత్ అండ్ విద్యా ప్రవేశ్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఉన్న నిపుణ్ భారత్, విద్యా ప్రవేశ్, నెక్స్ట్ ప్రశస్త్ యాప్, తర్వాత నిస్తా, ఈ ప్రోగ్రామ్స్ గురించి కూడా డీటెయిల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ లెవరేజింగ్ టెక్నాలజీ. 72% ఆఫ్ స్కూల్స్ నౌ హ్యావ్ ఇంటర్నెట్. సో ఇండియాలో ఏంటి ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న స్కూల్స్ అంట 72% స్కూల్స్ ఆర్ రన్నింగ్ విత్ ఇంటర్నెట్. నెక్స్ట్ ఇనిషియేటివ్స్ లైక్ విద్యాంజలి, దీక్ష దట్ ఈస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, పిఎం ఈ విద్య, ఈ జాదోయ్ అండ్ పిటారా దట్ ఈస్ ఏఐ పవర్డ్ ప్లే బేస్డ్ లెర్నింగ్, ఏఐ బాట్స్ దట్ ఈస్ కథ సఖి, టీచర్ తారా. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక భాగంగా ఉండడం జరిగింది. సో టెస్టింగ్ ద కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దట్ ఈస్ సియు ఇట్ ఈజ్ నౌ ఎ కీ టు అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దట్ ఈస్ సియుఇటి. సో ఇందులో భాగంగా మనకేంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది ఎప్పుడు 2009. సో 2009లో వీ హ్యావ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. 2009లో వీ హ్యావ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 2010. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 2010. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A భాగంగా ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ డ్యూటీ. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ డ్యూటీ అండర్ ఆర్టికల్ 21A. నెక్స్ట్ ఆర్టికల్ 45 అండర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో అందులో భాగంగా మనకేంటి అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 51AK ఇది వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్ టు ప్రొవైడ్ ద ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి ఫండమెంటల్ రైట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇవన్నీ అకార్డింగ్ టు ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002. సో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో భాగంగా మనకు వచ్చింది ఏంటి అంటే ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే ఎడ్యుకేషన్ అనేది ఏంటి ఇట్ ఈజ్ ఏ కాంకరెంట్ లిస్ట్. సో ఎర్లియర్ ఇట్ వాజ్ అండర్ స్టేట్ లిస్ట్ బట్ 1972 46th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1972 brought it into concurrent list. So earlier it was a state list. ఇందులో భాగంగా మనం ఉల్లాస్ ప్రోగ్రామ్ని కూడా చూస్తాం. ఉల్లాస్ ప్రోగ్రామ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నెక్స్ట్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి ఏ న్యూ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక స్కీమ్ ఏంటి స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్. ఇందులో భాగంగా ద స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ ఈజ్ ఎ కీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యాజ్ ఎ మిడ్ 2025 ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 27 సైన్స్ సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ. సో ఇందులో భాగంగా ద స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్లో భాగంగా టోటల్ వీ హ్యావ్ 27 సైన్స్ centers across the country under the scheme for promotion of culture of science. We have 27 centers. These centers aim to encourage scientific temper. So primary aim enti encourage scientific temper and spread awareness among the general public and students. The scheme supports the creation of science cities. So creation of science cities, innovation hubs, digital planetariums,
నెక్స్ట్ సైన్స్ సెంటర్స్, ఇట్ ఫోకస్ ఆన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ బై టార్గెటింగ్ అండర్ రిప్రజెంటెడ్ అండ్ రిమోట్ రీజియన్స్. సో ఈ స్కీమ్ ఏంటి అంటే స్ప్రెడ్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కీమ్, aims to promote scientific temper and curiosity nationwide. It seeks to enhance informal science education outside traditional classroom. నెక్స్ట్ అంటే ఏంటి, క్లాస్లోనే కాకుండా లైవ్గా మనం చూసి నేర్చుకునేవి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. అందులో భాగంగా ఈ స్కీమ్ కూడా అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ద స్కీమ్ ఎంకరేజెస్ ఇన్నోవేషన్ అండ్ హ్యాండ్స్ ఆన్ లర్నింగ్. ఇట్ ఆల్సో స్ట్రైవ్స్ టు మేక్ సైన్స్ యాక్సెసిబుల్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. Strive to make science accessible to all sections of the society. Next, especially youth and students. This aligns with India's broader educational and development goals. So simple ga enti ante the National Council of States Museums and autonomous body. So దీనికి నోడల్ ఏజెన్సీ ఏంటి, ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్. సో సింపుల్గా ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్కి సంబంధించి వీళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఏంటి అంటే ద స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్. సో టు ఇంక్రీజ్ ద నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు ద ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్. ఓన్లీ ఏంటి అంటే బుకిష్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా షుడ్ నో అబౌట్ ద లెగసీ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్. సో దట్ ఈస్ ద రీజన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ టుగెదర్ బ్రాట్ ఏ న్యూ స్కీమ్ కాల్డ్ ద స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఏంటి అంటే ఇండియన్ కల్చర్ ఆఫ్ సైన్స్ అనేది ఏంటి అంటే బ్రాడర్ వ్యూలో అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక స్కీమ్. అందులో భాగంగా ఎన్ని సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు, 27 సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ వర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద స్కీమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కల్చర్కి సంబంధించిన ఇంకొక కాన్సెప్ట్. సో ఇండియన్ కల్చర్ అంటే ఏంటి అంటే మనకు చాలా గొప్ప కల్చర్ ఇండియాది. సో ఇప్పుడు ఏంటి అంటే ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద సెవరల్ మెజర్స్ అండ్ స్టెప్స్ టు ప్రమోట్ ఇండియన్ కల్చర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్. అందులో భాగంగా మనకు తీసుకొచ్చింది అంటే జోనల్ కల్చరల్ సెంటర్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, జోనల్ కల్చరల్ సెంటర్స్ ఇన్ ఇండియా. సో ద గవర్నమెంట్ రివ్యూడ్ ద స్టేటస్ ఆఫ్ సెట్టింగ్ అప్ 7 జోనల్ కల్చరల్ సెంటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని? 7 జోనల్ కల్చరల్ సెంటర్స్. సో అబౌట్ జోనల్ కల్చరల్ సెంటర్స్, ఆటోనామస్ బాడీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఇక్కడ ఈ జోనల్ కల్చరల్ సెంటర్స్ వచ్చేసి ఏంటి అంటే ఆటోనామస్ బాడీస్ స్వయం ప్రతిపత్త కలిగిన బాడీస్. నెక్స్ట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఇట్ ఈస్ ఆల్సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ప్రైమరీ ఏమేంటి, టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ ఫోక్, ట్రైబల్ అండ్ వ్యానిషింగ్ ఆర్ట్ ఫామ్స్. మనకేంటి అంటే ఇందులో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫోక్, నెక్స్ట్ ట్రైబల్, నెక్స్ట్ వ్యానిషింగ్ అంతరించిపోయే దశలో ఉన్న కొన్ని కళలను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటంటే జోనల్ కల్చర్కి సంబంధించిన సెంటర్స్, జోనల్ కల్చరల్ సెంటర్స్. వీళ్ళ ప్రైమరీ ఏంటి, టు ప్రమోట్ ఫోక్, జానపదాలు ఇలాంటివి ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ ట్రైబల్కి సంబంధించిన కల్చర్ని కూడా ప్రమోట్ చేయాలి. అండ్ వ్యానిషింగ్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, వ్యానిషింగ్ ఆర్ట్ ఫామ్స్, దాన్ని ఏంటి అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు తీసుకొచ్చింది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తీసుకొచ్చింది ఏంటి, జోనల్ కల్చరల్ సెంటర్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. లెట్ us see. హెడ్ క్వార్టర్స్ నెంబర్ 1 పటియాలా, నెక్స్ట్ నాగ్పూర్, ఉదయ్పూర్, ప్రయాగ్రాజ్, కోల్కతా, దిమాపూర్ అండ్ తంజావూర్. సో పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, నాగాల్యాండ్ అండ్ తమిళనాడు. సో టోటల్ మనకు వచ్చేసి 7. సో 7 కల్చరల్ జోనల్ సెంటర్స్, 7 కల్చరల్ జోనల్ సెంటర్స్. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్. సో ఎవ్రీ మంత్ మనకేంటి అంటే మన్ కీ బాత్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారిది మన్ కీ బాత్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ డిస్కస్ చేసిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ ఎవర్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్. సో కజిరంగా నేషనల్ పార్క్ ఇక్కడ మనకు అస్సాంకి సంబంధించిన కజిరంగా నేషనల్ పార్క్కి సంబంధించిన
ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో రీసెంట్ ఎఫర్ట్స్ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఏ కాంప్రహెన్సివ్ బర్డ్ సెన్సస్ టు అసెస్ ద స్టేటస్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ స్పెసీస్. సో గ్రాస్ ల్యాండ్ బర్డ్ స్పెసీస్ ఇక్కడ ఏంటి అంటే నేషనల్ పార్క్లో మనకి ఇంపార్టెంట్ అనేది ఏంటి, గ్రాస్ ల్యాండ్. సో గ్రాస్ ల్యాండ్స్ పైన ఉండే బర్డ్స్ని వీళ్ళు సెన్సస్ అంటే ఏంటి, గణాంకాలు అంటే గుర్తించి ఆ స్పెసీస్ ఎన్ని సంఖ్యలో ఉన్నాయి అంటే ఎన్ని మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ ఎవర్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్. సో దిస్ ఇనిషియేటివ్ ఈజ్ క్రూషియల్ యాజ్ గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ సర్వ్ యాజ్ ఇండికేటర్స్ ఆఫ్ ఇకోసిస్టమ్ హెల్త్. సో అక్కడ ఏంటి అంటే ఒక గడ్డి భూములలో ఇలాంటి పక్షుల ద్వారా మనం చెప్పొచ్చు ఏంటి అంటే అక్కడ ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉందా, లేకపోతే అక్కడ పచ్చదనం వల్ల హెల్తీ అట్మాస్ఫియర్ ఉందా లేదా అనేది మనం చెప్పగలం. సో ఇలాంటి పక్షులు ఎక్కువగా ఉంటే అక్కడ ఏంటి అంటే ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉంది అని మనం చెప్పగలం. అక్కడ ఉన్న బయోడైవర్సిటీ బాగుంది అని చెప్పవచ్చు, జీవ వైవిధ్యం వచ్చేసి చాలా బాగుంది అని చెప్పేసి మనం చెప్పడానికి ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఈ సెన్సస్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే ఈ పక్షులు ఎన్ని ఉన్నాయి అని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ద బయోడైవర్సిటీ ఎలా ఉంది అనేది కూడా మనకు అసెస్మెంట్ రావడం జరుగుతుంది. సో ద సర్వే కంబైన్డ్ అడ్వాన్స్డ్ అకాస్టిక్ మానిటరింగ్. సో ఇక్కడ ఏంటి అకాస్టిక్ మానిటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అకాస్టిక్ మానిటరింగ్ విత్ ట్రెడిషనల్ కన్జర్వేషన్ మెథడ్స్ టు ఓవర్కమ్ ఛాలెంజెస్ పోస్డ్ బై ద ఎక్స్క్లూజివ్ నేషనల్ of these birds. So context of the bird census between March 18 and May 25, 2025, forest officials, scientists and conservationists conducted a detailed survey of grassland birds in Kaziranga National Park. This park is predominantly covered by grasslands which are rapidly declining habitats. The census was initiated by a doctoral student studying. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు తీసుకొచ్చింది అకాస్టిక్ మానిటరింగ్. సో అకాస్టిక్ మానిటరింగ్ అంటే ఏంటి అంటే ఆర్టిఫిషియల్ బేస్డ్ మానిటరింగ్. సపోజ్ ఇక్కడ ఒక పక్షి ఉందనుకోండి, ఈ చెట్టు పైన ఒక డివైస్ని వీళ్ళు అమర్చడం జరుగుతుంది. ఆ పక్షి వచ్చి వాలినప్పుడు ఏంటంటే సౌండ్ మేక్ చేస్తుంది కదా, ఆ సౌండ్ ద్వారా ఇది సెన్సస్ని క్యాల్కులేట్ చేస్తుంది. ఒకవేళ అదే పక్షి మళ్ళీ ఇంకొకసారి ఏంటి అంటే అక్కడ సౌండ్ చేసినా కానీ ఇదేంటి అంటే దీన్ని ఆమోదించదు, ఓన్లీ వేరే పక్షిని మాత్రమే కౌంట్ చేస్తుంది. అంటే ఏంటి అకాస్టిక్ మానిటరింగ్ అంటున్నాం దాన్ని. సో అకాస్టిక్ మానిటరింగ్. సో ఇక్కడ ఏంటి ద సెన్సస్ ఫోకస్డ్ ఆన్ 10 రేర్ ఆఫ్ థ్రెటెన్డ్ బర్డ్ స్పెసీస్ ఇంక్లూడింగ్ ద బెంగాల్ ఫ్లోరికన్ అండ్ బ్లాక్ బ్రెస్టెడ్ parrot bill. So acoustic monitoring technique, since traditional bird surveys like visual spotting don't work well for small, shy and camouflaged birds, and acoustic monitoring technique was used. అంటే ఏంటంటే సింపుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బర్డ్ సెన్సస్ ఎక్కడ అంటే మనకు కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం. సో నెక్స్ట్ ద ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. సో ఇక్కడ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి ఇన్ ఈస్ట్ సిక్కిం టు టెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టు చెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్. సో ఇక్కడ ఏంటంటే టు చెక్ ద ఆర్టిఫిషియల్ బేస్డ్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్. వీళ్ళు తీసుకొచ్చిన ఎక్సర్సైజ్ ఏంటి, ఎక్సర్సైజ్ దివ్య దృష్టి, రియల్ టైమ్ సర్వేలెన్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ టెక్నాలజీస్ అండర్ హై ఆల్టిట్యూడ్ ఆపరేషనల్ కండిషన్స్. సో ఏంటి అంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చిన ఆపరేషన్ పేరేంటి, ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. సో ఎవరు లాంచ్ చేశారు, ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి ఇన్ ఈస్ట్ సిక్కిం టు టెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టు టెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం ఏంటంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇండియన్ నేవీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి, అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అందులో భాగంగా ఇండియన్ ఆర్మీ తీసుకొచ్చిన ఒక ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. దట్ ఈస్ ఏంటి అంటే చెకింగ్ అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. ఏ హై ఆల్టిట్యూడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ బై ద ఇండియన్ ఆర్మీ ఎయిమ్డ్ ఎట్ వ్యాలిడేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్, రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ అండ్ సెన్సార్ టు షూటర్ సిస్టమ్స్ అండర్ రియలిస్టిక్ బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్స్. అంటే రేపొద్దున బ్యాటిల్ ఫీల్డ్స్లో ఇవి ఎలా పనిచేస్తాయని చెప్పేసి ఒక టెస్ట్ లాగా వీటిని కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం, ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి, టెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ డిజిటైజేషన్ టూల్స్ అండర్ ఎక్స్ట్రీమ్ హిమాలయన్ టెరిటరీస్. సో ఇక్కడ వచ్చేసి ఈ ఎక్స్ట్రీమ్ హిమాలయన్ టెరిటరీస్లో వీటిని టెస్ట్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇంటిగ్రేట్ ఏఐ సెన్సార్స్ విత్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఫర్ సీమ్లెస్ డేటా ఫ్లో. నెక్స్ట్ వ్యాలిడేట్ యూఏవి, దట్ ఈస్ డ్రోన్ అండ్ వెహికల్స్, డ్రోన్ గ్రౌండ్ సిస్టమ్ ఎనర్జీ ఇన్ కంబాట్ సినారియోస్. సో రియల్ టైమ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఇవి ఎలా వర్క్ చేస్తాయి అని చెప్పేసి ఒక టెస్ట్ ఎక్కడ జరిగింది అంటే మనకు సిక్కింలో జరగడం చూసాం. సో దీన్ని మనం ఏమంటున్నాం, ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. ఎవరు చేశారు, ఇండియన్ ఆర్మీ టెస్ట్. నెక్స్ట్ అన్నవరం దేవేందర్కు దాశరథి పురస్కారం 2025. సో తెలంగాణకు సంబంధించిన పురస్కారం, సో అన్నవరం దేవేందర్కు దాశరథి పురస్కారం 2025. సో హీ బిలాంగ్స్ టు సిద్దిపేట్ డిస్టిక్. సో ఈయనకు వచ్చిన అవార్డు ఏంటి అంటే దాశరథి పురస్కారం 2025, అన్నవరం దేవేందర్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1, ప్రీహ్ విహార్ టెంపుల్, ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాంబోడియా అండ్ థాయిలాండ్. నెక్స్ట్ వీ హ్యావ్ బృహదీశ్వర టెంపుల్ ఆఫ్ చోలాస్. సో గంగైకొండ చోళపురం టెంపుల్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ దేవుడు ఎవరు, లార్డ్ శివ, బిల్ట్ బై రాజేంద్ర చోళ వన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆది తిరువతరై ఫెస్టివల్ జరుగుతుంది, 1000 years ఆఫ్ ఎక్స్పెడిషన్. సో 1000 years ఆఫ్ ఎక్స్పెడిషన్ ఆఫ్ కింగ్ రాజేంద్ర చోళ ఇన్ కమమరేటివ్ ఆఫ్ హిస్ 1000 years ఆఫ్ ఎక్స్పెడిషన్. సో తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి అఫీషియల్గా ఆది తిరువతరై ఫెస్టివల్ జరుగుతుంది, దానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ద్రావిడియన్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీట్స్ 5 years. సో 2020లో రావడం జరిగింది, 2025 వరకు 5 years కంప్లీట్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకున్న ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి, నిపుణ్ భారత్ విద్యా ప్రవేశ్, తర్వాత వచ్చేసి నిస్తా ప్రోగ్రామ్ ఉంది, విద్యా ప్రవేశ్ ఉంది, నిపుణ్ భారత్ ఉంది. నెక్స్ట్ విద్యాంజలి దీక్ష, దట్ ఈస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, అండ్ పిఎం ఈ విద్య, ఈ జాదుయ్ పితారా, దట్ ఈస్ ఏఐ పవర్డ్ ప్లే బేస్డ్ లెర్నింగ్, అండ్ ఏఐ బాట్స్ లైక్ కథా సఖి, టీచర్ తారా. ఇలాంటివన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2025. సో నెక్స్ట్ వీ హ్యావ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్. ఇందులో భాగంగా మనకి ఎన్ని టోటల్ 27 సైన్స్ సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ. సో టు స్ప్రెడ్ ద ఇండియన్ కల్చర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్. నెక్స్ట్ ఇండియన్ కల్చర్కి సంబంధించిన ఇంకొక టాపిక్ ఏంటి, జోనల్ కల్చరల్ సెంటర్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ట్రైబల్ ఆర్ట్ అండ్ ఫోక్ ఆర్ట్ అండ్ వ్యానిషింగ్ ఆర్ట్ ఫామ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది మనకేంటి, జోనల్ కల్చరల్ సెంటర్స్ మొత్తం 7: పటియాలా, నాగ్పూర్, ఉదయ్పూర్, ప్రయాగ్రాజ్, కోల్కతా, దిమాపూర్ అండ్ తంజావూర్. సో ఇక్కడ అది పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ నాగాల్యాండ్, తమిళనాడు. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్. దే యూజ్డ్ అకాస్టిక్ మానిటరింగ్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్ ఇన్ అస్సాంస్ కజిరంగా నేషనల్ పార్క్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి బై ఇండియన్ ఆర్మీ టు టెస్ట్ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్ కోసం వాళ్ళు టెస్ట్ ఫైర్ చేశారు, దాన్ని మనం ఏమంటున్నాం, ఎక్సర్సైజ్ దివ్య దృష్టి బై ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ అన్నవరం దేవేందర్కు దాశరథి పురస్కారం 2025. హీ బిలాంగ్స్ టు సిద్దిపేట్. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. సో నెక్స్ట్ క్లాస్లో విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.